మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన అంధకార దురాత్మ శక్తుల్ని, ప్రతి విధమైన ఆటంకము యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని, నీ వాక్యం చేత బలపరచబట్టకు దేవా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 29వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. దేవుడి నామంలో అందరికీ వందనాలండి. ఈ పరిశుద్ధ ఆదివారం ఉదయకాల సమయంలో ఆరాధనలో దేవుడు మనకు అనుగ్రహించిన బంగారు వాక్యం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరంగా చివరిది అందరూ కలిసి చదువుకుందామండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. అందరూ చెప్పుకుందామండి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారం గల వాని వలె వారికి బోధించుచుండెను. దేవుడు తన పరిశుద్ధ బంగారు వాక్యలు తన వెనుకలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సరిచేసి ఇంకనూ నీ కుమారుని యొక్క స్వరూపంలోకి మార్చబట్టకు ప్రభా మీరు కృప చూపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో చదువుకున్నటువంటి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇది మనందరికీ తెలిసినటువంటి ఉపమానమే కానీ మరొకసారి దేవుడు ఈ ఉపమానం ద్వారా మనతో ఏది మాట్లాడాలనుకుంటున్నాడో ఆ విషయాలు గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు గనక మనం గమనిస్తే ఇట్ ఈస్ ద ఫేమస్ సర్మన్ ఆన్ ద మౌంట్. యేసుప్రభువారు కొండ మీద చేసినటువంటి ప్రసంగం. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం. అది కేవలము మన సంఘాల్లోనే క్రైస్తవ్యంలోనే మాత్రమే కాకుండా మనం సెక్యులర్గా కూడా గమనిస్తే చాలామంది ఈ యొక్క ప్రసంగము చేత వాళ్ళు ప్రభావితులు చేయబడ్డారు అనేటువంటిది అతిశయోక్తి ఏం కాదు. అయినప్పటికీ మరి ఈ 5, 6, 7 అధ్యాయాల్లో యేసుప్రభువారు చాలా ఎక్స్టెన్సివ్గా ఆయన కొండ మీద జనసమూహములతో మాట్లాడుతూ చివరికి దాన్ని కంక్లూడ్ చేసేటప్పుడు ఆయన ఏమని కంక్లూడ్ చేశాడు అనేటువంటిది ఉదయకాల సమయంలో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నేనంటాను ప్రారంభం ప్రాముఖ్యం, ముగింపు ఇంకా ప్రాముఖ్యం. అది ఏదైనా సర్మన్కైనా, నా మాట మీకు అర్థమవుతుందా, లైఫ్కైనా లేదంటే మనం చేసే వర్క్కైనా దేనికైనా కానీ ప్రారంభము అద్భుతంగా ఉండాలి, ముగింపు కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే యేసుప్రభువారు ఆయన అద్భుతమైన ప్రసంగం చేస్తూ ఆయన ఎట్లా ముగించాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే ప్రాథమికంగా 2 విషయాలు యేసుప్రభువారు ఆయన హైలైట్ చేస్తున్నాడు. అంటే ఎట్ ద కంక్లూజన్ ఆఫ్ హిస్ గ్రేట్ సర్మన్, ఆయన యొక్క గొప్ప ప్రసంగాన్ని ముగిస్తున్నప్పుడు 2 విషయాలు ఆయన హైలైట్ చేశాడు. ఒకటి, ఇవన్నీ విన్నటువంటి క్రమంలో వాట్ ఈజ్ యువర్ చాయిస్ గోయింగ్ టు బి? నా మాట మీకు అర్థమవుతుందా? ఆదివారం వచ్చి ప్రసంగం వింటే గొప్ప విషయం ఏం కాదు. ప్రసంగం విని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, అది ఇంపార్టెంట్.
విషయాలు నేర్చుకోవటాన్ని బట్టి మన జీవితాల్లో మార్పు రాదు. విషయాలు తెలుసుకోవటాన్ని బట్టి మన జీవితాల్లో మార్పు రాదు. ఏదైతే విషయాలు నేర్చుకున్నామో, ఏదైతే విషయాలు మనం విన్నామో వాటి ప్రకారం జీవిస్తేనే మన జీవితాల్లో మేలు కానీ మార్పు కానీ జరుగుద్ది. లేదంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాక్యం బాగుందండి, ప్రసంగం బాగుందండి అని చప్పట్లు కొట్టేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా హీస్ కంక్లూడింగ్ ద హోల్ సర్మన్, ఆయన ప్రసంగం అంతటిని కూడా కంక్లూడ్ చేస్తూ మొట్టమొదటిది హీ హైలైటెడ్ అబౌట్ ద చాయిస్. సో విన్నటువంటి మాటల క్రమంలో నీ చాయిస్ ఏమైపోతా ఉంది, దాని తర్వాత దాని రిజల్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఏదైతే ఎన్నిక చేస్తావో ఆ ఎన్నికను బట్టి వచ్చేటువంటి పర్యవసానం. సో ఒకటి, నువ్వు ఎన్నిక చేయాల్సింది జాగ్రత్తగా ఎన్నిక చేయాలి. రెండోది, నీ ఎన్నికను బట్టే పర్యవసానం ఉంటుంది. ఆల్వేస్ చాయిసెస్ దే మేక్ యువర్ లైఫ్. నా మాట మీకు అర్థమవుతుందా? మన జీవితము మనము తీసుకునే నిర్ణయాలకి భిన్నంగా ఉండదు. నీ జీవితం ఎట్లా ముందుకు కొనసాగుద్దంటే నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టే, అందులో ఏమాత్రం సందేహం లేదు. సో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు దేని బట్టి తీసుకుంటున్నావు? ప్రభు చెప్పినటువంటి మాటలను బట్టి నిర్ణయం తీసుకుంటున్నావా, లేదంటే వేరే రకంగా నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావా అనేటువంటిది నీ జీవితం యొక్క గమనాన్ని డిసైడ్ చేస్తుంది. సో ఇట్ ఆబ్వియస్లీ బాయిల్స్ డౌన్ టు దీస్ టూ థింగ్స్ ఇన్ లైఫ్. మన జీవితంలో అన్నిట్లో కూడా ఈ రెండు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు చెప్పిన మాట ఆయన చెప్తాడు. ఈ 66 పుస్తకాల్లో దేవుని వాక్యం ఉంది. అయితే ఏంటంట? అర్థమైందా? దేవుని వాక్యాన్ని నేర్చుకున్నావు, అయితే ఏంటంట? దేవుని వాక్యాన్ని వింటున్నావు, అయితే ఏంటంట? వారానికి 3 గంటలు వింటున్నావు దేవుని వాక్యం, అయితే ఏంటంట? ప్రతిరోజు క్వైట్ టైంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, అయితే ఏంటంట? నా మాట మీకు అర్థమవుతుందా? ఇవి ఏవి మన జీవితంలో మార్పు తీసుకుని రావు. నువ్వు వాక్యం వినటం వల్ల నీ జీవితం మారిపోదు. వాక్యాన్ని చదవటం వల్ల నీ జీవితం మారిపోదు. సో వాక్యాన్ని విని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం నీ జీవితాన్ని మారుస్తుంది. సో నీ జీవితం యొక్క రిజల్ట్ ఎట్లా ఉండబోతుందంటే బేస్డ్ ఆన్ ద డెసిషన్ దట్ యు మేక్ ఇన్ లైఫ్. అందుకనే యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా హీ స్పీక్స్ అబౌట్ ద చాయిస్. ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏ విధంగా నీ జీవితం ఉండబోతా ఉంది, వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్ అంటున్నప్పుడు యేసుప్రభువు వారు రెండు విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఒకటి, 2 మార్గాల గురించి మాట్లాడాడు. ఎందుకంటే చాయిస్ అనేటువంటిది ఉండాలంటే కనీసం 2 ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక మార్గం ఉంటే దాని చాయిస్ అనరు. సో ఇప్పుడు ప్రభువు ఆయన చాయిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్గా ఏం చేస్తున్నాడు? 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. సో 2 మార్గాలు కనబడుతున్నాయి. రెండోది 2 చెట్లు కనబడుతున్నాయి. మూడోది 2 ఇళ్ళు కనబడుతున్నాయి. నా మాట మీకు అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని మాటలు చదువుతున్నటువంటి నీవు ఎట్లా ఉండబోతున్నావు? నువ్వు ఈ 2 మార్గాల్లో ఒక మార్గంలోనే ఉంటావు. 2 మార్గాల్లో ఉండటానికి కుదరదు. పోనీ ఈ 2 మార్గాలు మించి 3వ మార్గం అసలే లేదు. సో ఆబ్వియస్గా నీ జీవితంలో ఈ రోజున నువ్వు ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలోనే ఉన్నావు. దట్ ఈజ్ యువర్ చాయిస్. నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావా, విశాల మార్గంలో ఉన్నావో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఆల్రెడీ నీ చాయిస్లో యు ఆర్ ఈదర్ ఆన్ ఇరుకు మార్గం మీదైనా ఉన్నావు, విశాల మార్గంలో ఉన్నావు. కానీ ఇక 3వ రోడ్ లేదు, క్రాస్ రోడ్ మనకేం లేదు, ఇంకా 3వ అప్రోచ్ రోడ్ ఏం లేదు.
దేర్ ఆర్ ఓన్లీ 2 roads. దట్ ఈస్ అ చాయిస్. రెండోది ఏమన్నాడు, 2 చెట్లు ఉన్నాయి. అంటే ఆల్రెడీ నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆల్రెడీ ఈ రోజు నువ్వు ఈ 2 చెట్లలో ఏదో చెట్టు అయి ఉన్నావు. ఇప్పుడు కొత్తగా నువ్వేం చెట్టు ఫలాలు కాసేదే విషయం ఏం లేదు. ఆల్రెడీ యు ఆర్ ఈదర్ ఆఫ్ దిస్ ట్రీస్. ఈ రోజుకి సో నువ్వు మంచి ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నావా, చెడ్డ ఫలాలు ఇచ్చేటువంటి చెట్టుగా ఉన్నావా? సో దట్ ఈస్ అ చాయిస్. మూడోది కనుక గమనిస్తే ఈ పాటికే ఈ 2 ఏళ్లలో నీ ఇల్లు ఒకటి. ఏ 2 ఏళ్లలో? బండ మీద కట్టబడిన ఇల్లు. ఇల్లు కట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? అదేంటి పాస్ గారు మేము ఇల్లు కట్టలేదే ఈ మధ్యలో అనుకో మాకు. నీ ఇల్లు కట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? నీ పుట్టుకతో ఇల్లు ప్రారంభమైంది. తెలుసా నీకు సంగతే? ఇప్పటికీ నువ్వు ఇల్లు కడతా 50 సంవత్సరాలు గడిచింది. అందుకే నేను అంటున్నాను, ఈ రోజు కొత్తగా నువ్వు ఇల్లు కట్టేది ఏం లేదమ్మా. ఇల్లుకు పునాది ఎప్పుడు వేస్తారు? స్టార్టింగ్లో వేస్తారా, ఎండింగ్లో వేస్తారా? ఆల్రెడీ నువ్వు పునాది వేసావు, ఆల్రెడీ సూపర్ స్ట్రక్చర్ కట్టేశావు. సో ఈ రోజు నువ్వు కొత్తగా కట్టే ఇల్లేం లేదు. అన్లెస్ ఈరోజు నువ్వు ప్రభువుని ఏమంటారు కొత్తగా నమ్ముకోవటానికి కనుక ప్రయత్నం చేస్తే తప్పితే ఆల్రెడీ యువర్ లైఫ్ ఈజ్ వన్ ఆఫ్ దీస్ 2 houses. సో ఇక్కడ మీరు గమనిస్తే ఈ 3 విషయాలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన చాయిస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి చాయిస్ గురించి మాట్లాడుతున్నాడు? జాగ్రత్త వినంటే ఏమన్నాడు అక్కడ? ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇది ఆజ్ఞ అంటారా కాదంటారా? కమాండ్. ఇట్స్ ఎ కమాండ్. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆటోమేటిక్గా ఇరుగు మార్గంలో వెళ్ళవు. చాలా మంది ఏమనుకుంటారంటే మేము ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. మేమండి చిన్నప్పటి నుండి చర్చికి వెళ్తున్నామండి, ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి భ్రమలో కొంతమంది ఉన్నారు. మేము చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటామండి కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనే భ్రమలో కొంతమంది ఉన్నారు. మేము క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామండి కాబట్టి మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనే భ్రమలో కొంతమంది ఉన్నారు. జాగ్రత్త వినండి, ఆటోమేటిక్గా నువ్వు పరలోకానికి వెళ్ళావు, ఆటోమేటిక్గా నువ్వు ఇరుకు ద్వారంలోకి వెళ్ళావు. ఓన్లీ ఇఫ్ యు మేక్ ఏ చాయిస్ నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తావు. దాని అర్థం ఏంటి? ఇరుకు మార్గంలో ప్రవేశించడం అనేటువంటిది అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఆటోమేటిక్గా నువ్వు ఇరుకు మార్గంలోకి వచ్చేవు, ఆటోమేటిక్గా నువ్వు పరలోకానికి వెళ్ళిపోవు. అందుకే చాలాసార్లు మెమోరియల్ సర్వీస్ ఎట్లా జరుగుతాయంటే ఆటోమేటిక్గా పరలోకంకి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతారు. అట్లా ఎప్పుడూ జరగదు. ఈ మధ్య ఏమంటారు పాస్టర్లు కూడా అట్లానే బోధించేస్తున్నారు. ఎట్లా పడతాడు చెప్పేస్తాడు. నీకేం తెలుసు పరలోకంకి వెళ్తాడు లేదో? మారుమనసు ఉందా? మారుమనసు తగిన ఫలం ఉందా? మారుమనసు తగిన జీవితం ఉందా? చూడండి, 2 మార్గాలు అనేటువంటిది మారు మనసుకి నువ్వు తీసుకునే నిర్ణయం. 2 చెట్లు అనేటువంటిది మారు మనసు పొందిన వ్యక్తి జీవితంలో నీ జీవితం యొక్క ఫలము. ఆటోమేటిక్గా రాదు ఫలం. అలానే 2 ఇళ్ళు అనేటువంటిది మారు మనసు తగినటువంటి ఫలము నువ్వు ఫలించేటువంటి క్రమంలో నువ్వు కట్టుకునే నీ జీవితం ఆటోమేటిక్ ఎట్లయిపోద్ది అనుకుంటున్నావు? నువ్వు మోసం చేసుకోమాక, భ్రమపడమాక. నో బడీ విల్ ఎంటర్ ఇన్ టు హెవెన్ ఆటోమేటికలీ. అది ముందు గమనించండి. అందుకే యేసుప్రభువు వారు అన్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అంటే ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. అంటే ఇట్స్ ఎ చాయిస్ దట్ యు నీడ్ టు మేక్. నువ్వు ఆదివారం చర్చికి వస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్తా అంటే నీ ఇష్టం. అట్లానే మోసపో, తిన్నగా నరకానికి పోతావు. అందులో ఏమాత్రం సందేహం లేదు. నిన్నెవడు భ్రమపడమన్నాడు? నిన్నెవడు అనుకోమన్నాడు? నువ్వు ఎట్లాగా ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతావు అనుకున్నావు? ఏ బేసిస్ మీద?
ముందు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నావా? మారుమనసు పొందావా? సరే, మారుమనసు పొందిన తర్వాత మారుమనసు తగినటువంటి ఫలాలు ఫలించేటువంటి జీవితంగా నీది ఉంటుందా? సరే, మారుమనసు పొందినటువంటి ఫలాలు ఫలించే క్రమంలో చక్కటి జీవితంగా నీ జీవితం కట్టబడకపోతా ఉంటుంటే ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళిపోతావు. ఎట్లా మోసపోతావు నువ్వు? బీ కేర్ఫుల్. మీరు మోసపోవటానికి వీల్లేదు, ఎవడు మిమ్మల్ని మోసపెట్టడానికి వీల్లేదు. కాబట్టి నో బడీ విల్ ఎంటర్ ద హెవెన్ ఆటోమేటికల్లీ అన్లెస్ యూ మేక్ ఎ చాయిస్ టు గో ఇన్ టు హెవెన్. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. అంటే నువ్వు ప్రవేశించకపోతే నువ్వు ఎప్పటికీ ఇరుకు మార్గంలో ఉండను. ఇరుకు మార్గంలో ప్రవేశించాలనే నిర్ణయం నువ్వు తీసుకోకపోతే ఎప్పటికీ నువ్వు ఆటోమేటిక్గా ఇరుకు మార్గంలోకి వచ్చేవు. డోంట్ ఫూల్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు భ్రమ పెట్టుకోమాక. అందుకే నేను అంటాను, ఇది ప్రాథమికమైంది. నువ్వు మారు మనసు పొందావో లేదో యూ నీడ్ టు బి అవేర్ ఆఫ్. నువ్వు మారు మనసు పొందావనే గనక నువ్వు అంటే రెండోది నీ జీవితంలో జరగాలి. రెండోది ఏంటి? 2 చెట్లు. అంటే స్పష్టంగా నీ జీవితంలో మారు మనసు తగినటువంటి ఫలాలు కనపడాలి. మారు మనసు తగినటువంటి ఫలాలు కనపడకపోతే నువ్వు మారు మనసు పొందినట్టు కాదు. నీ జీవితంలో నిజంగా మారు మనసు పొందుంటే గనక యూ విల్ సీ ద చేంజ్ ఇన్ లైఫ్. If you don't see the change in life, you are not born again. నువ్వెవడవైతే ఏంటి? నువ్వు చర్చిలో యాక్టివ్ అయితే ఏంటి? లేదంటే నువ్వు చర్చి మెంబర్ అయితే ఏమిటి? లేదంటే నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వస్తే ఏంటి? లేదంటే ప్రతి ఆదివారం నువ్వు చర్చిలో కానుకలేస్తే ఏంటి? నీ జీవితంలో గనక మార్పుకు సంబంధించినటువంటి ఫలాలు ఫలించకపోతే నువ్వు మారు మనసు పొందినట్టే కాదు. ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా జరిగే వ్యవహారం కాదు. మూడోది ప్రభు అంటున్నాడు, నీ జీవితము ఎప్పుడైతే నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తావో అది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే నీ మారు మనసు తగినటువంటి ఫలాలు నీ జీవితంలో జీవించటం. అది రెండో స్టెప్. మూడో స్టెప్ ఏంటంటే నీ జీవితము ప్రభు మాటలను ఆధారం చేసుకొని కట్టుకోవటం. ఈ 3 జరిగితేనే క్రైస్తవ జీవితం అమ్మా. చర్చి లైఫ్ క్రిస్టియన్ లైఫ్ అనుకోమాకండి. చర్చి యాక్టివిటీ క్రిస్టియన్ లైఫ్ పరలోకం అనుకోమాకండి. నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే గనక ఈ 3 నీ జీవితంలో కనపడాలి. నువ్వు చాలా స్పష్టంగా ఇరుకు మార్గంలోకి ప్రవేశించడానికి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయముతోనే నీ క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. మోసపోవద్దు. యువర్ క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ విత్ ఎంటరింగ్ ఇంటూ ద నారో వే. అది నీ క్రైస్తవ జీవితం ప్రారంభం. ఆ తర్వాత నీ క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించే కొద్దీ నీ జీవితంలో ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. ఏంటా ఫలాలు? చెప్పండి. ఏం ఫలాలు ఫలిస్తావు? ఏం ఫలాలు ఫలిస్తావు? ఏం ఫలాలు ఫలించాలో తెలియదు కానీ ఫలాలు ఫలించాలి పాస్టర్ గారు. ఎందుకు? దేవుని వాక్యం చెప్పింది ఫలాలు. ఏం ఫలాలు ఫలిస్తావు? వాట్ ఈస్ ద ఫ్రూట్ దట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్? క్రైస్తవ జీవితంలో ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. ఏంటా ఫలాలు? బై ద వే, ఆత్మ ఫలాలు కాదు, అది ఆత్మ ఫలమే. అంటే అది ఒక యూనిట్. అంటే ఒక్కటే ఫలం. ఆ ఒక్కటే ఫలంలో ఎన్ని తొనలు ఉన్నాయి? 9 తొనలు ఉన్నాయి. చెట్టు ఒకటే, ఫలం ఒకటే. ఆ ఫలంలో ఎన్ని తొనలు ఉన్నాయి? ఏంటా 9 తొనలు? ప్రేమ, సంతోషం. నేను ప్రేమించలేకపోతున్నాను పాస్టర్ గారు అంటే ఎవరి కోసం ప్రేమిస్తా? మాట్లాడరేంటమ్మా? ప్రేమ, సంతోషము. పాస్టర్ గారు నాకు సంతోషంగా లేంటే ఎవరి కోసం సంతోషంగా ఉంటావు? దాని అర్థం ఏంటంటే నువ్వు క్రైస్తవ జీవితంలో ఎదిగేటప్పుడు ఇవి నీ జీవితంలో పెరుగుతాయమ్మా. పెరగకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ క్రిస్టియన్ లైఫ్.
నీ క్రైస్తవ జీవితంలో లోపం ఉంది కాబట్టి ఫలాలు ఫలించలేకపోతున్నాం. సో ప్రేమ, సంతోషము, తర్వాత ఏంటి? సమాధానము. అంటే నీకు అందరూ ఫ్రెండ్సేనా? అట్లా అట్టానికి వీల్లేదు. మళ్ళా నీకెవరి మీద ద్వేషం ఉందా? దానికి సమాధానం చెప్పరు, దీనికి సమాధానం. వీరు భలే తెలియగలవాడు. మన జీవితం ఏంటంటే మనకు ఎవరి మీద ప్రేమ లేదు, ఎవరి మీద ద్వేషం లేదు కదా. జాగ్రత్త వినండి. మొదటి ఫలము ప్రేమ అయితే మూడో ఫలము సమాధానం. అంటే నాకు ఇప్పుడు జాన్ పాల్ గారు ఒక మాట చెప్పాడు. అరే, సమాధానం అంటే ఏంటో తెలుసా? నువ్వు ద్వేషించకపోవటం, అది సమాధానం అంటే. నువ్వు ప్రేమించలేకపోయావు అనుకో, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం అందరినీ ఒకేలాగా ప్రేమించలేం. ప్రేమిస్తామా? ఏమా నీ భర్తను ప్రేమించినట్లు మీ తల్లిదండ్రులు ప్రేమిస్తారా? మీ భార్యలను ప్రేమించినట్లు మీ అత్తమామలు ప్రేమిస్తారా? మీరు ఒకరినొకరు ప్రేమించినట్టు మీ పిల్లల్ని ప్రేమిస్తారా? సో ప్రేమలో ఏముంటుంది? వ్యత్యాసాలు ఉంటాయి. కానీ నీకు ఎవ్వడి మీద ద్వేషం ఉండటానికి వీల్లేదు. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. సో ఇక్కడ యేసుప్రభువు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒరే నాయనా, నీ క్రైస్తవ జీవితం ప్రారంభమయ్యేది బై ద చాయిస్ దట్ యు టేక్ టు ఎంటర్ ఇంటూ అ నారో గేట్. రెండోది, నీ క్రైస్తవ జీవితం కనపడేది నీ స్టేజ్ మీద యాక్టివిటీని బట్టి కాదు, నీ జీవితంలో డెవలప్ అవుతున్నటువంటి క్యారెక్టర్ని బట్టి. ఆ క్యారెక్టర్లో ఏముండాలి? నీ స్వభావంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము కదా. సెల్ఫ్ కంట్రోల్. నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతుంటే అర్థం ఏంటి? ఆ ఫలము నీలో లోపిస్తుందని అర్థం. దయాళుత్వము, ఆశా నిగ్రహం. సో ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆత్మఫలమే. దేనికి సంబంధించింది? అది మన స్వభావానికి సంబంధించింది. అంటే ఈ లోకంలో క్రైస్తవుడిగా జీవించేటువంటి వాడి స్వభావం ఎట్లాగా ఉండాలి? ఈ 9 కలగలిసిన స్వభావంగా ఉండాలి. జాగ్రత్త వినండి. ఒక ఫలం ఉంటే మంచిదే, ఫలాలు లేకపోవడం కంటే బెటరే. 2-3 ఫలాలు ఉంటే ఇంకా మంచిదే. సో ఆబ్వియస్గా మన జీవితంలో ఎట్లా ఉంటుందంటే ఫలాల సంఖ్య మారచ్చు, కానీ కనీసం 9 ఫలాలు కనపడాలి. ఒకవేళ దగ్గర 2 ప్రేమ ఫలాలు వచ్చినాయి అనుకో, నీకేమన్నట్టు? ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. ఉండని, అందరికి ఉండాల్సిన అవసరం లేదు. నీలో కనీసం ఏం చేయాలా? కొంతమందికి ఆశా నిగ్రహం 3-4 ఫలాలు ఉండొచ్చు, మంచిదే. దానియేలు లాంటోడికి, యోసేపు లాంటోడికి వీళ్ళ కంట్రోల్ ఎక్కువ, సెల్ఫ్ కంట్రోల్. సో వాళ్ళకి ఎన్ని ఫలాలు ఉంటాయి దాని విషయంలో. కానీ క్రైస్తవుడు అని చెప్పబడేటువంటి వాడి జీవితంలో మట్టికమ్మా ఈ 9 ఫలాల్లో ఒక్క ఫలం కూడా తగ్గడానికి వీల్లేదు. అది దాని అర్థం. నీ స్వభావంలో ఆ యాట్రిబ్యూట్స్ పెరగొచ్చు, దట్స్ ఓకే. కానీ మినిమం ఎన్ని కావాలి? నీ స్వభావంలో ఈ 9 యాట్రిబ్యూట్స్ కూడా దే షుడ్ బి ప్రెసెంట్. ఎక్కువ ఉంటే మంచిదే, ప్రైజ్ లార్డ్. కానీ తక్కువ మటుకు ఉండటానికి వీల్లేదు. అంటే ఎంతకంటే తక్కువ? ఒకటికంటే తక్కువే ఉంటుందమ్మా. ఇక ఒకటి కనుక లేకపోతే నెక్స్ట్ ఉన్నట్టు 0 ఉన్నట్టు. దాని క్రైస్తవ జీవితం అంటారా? సో క్రైస్తవ జీవితంలో నువ్వు అసలు ఫలం ఫలించేటువంటి పరిస్థితి ఉండాలంటే కనీసం ఒక్క ఫలం ఉండాలి.
అందుకే యేసుప్రభు వారు ఆయన ట్రీస్ గురించి మాట్లాడు, తర్వాత దేని గురించి మాట్లాడాడు? హౌసెస్ గురించి మాట్లాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, నీ సెలక్షన్తో నీ జీవితం ప్రారంభమవుతుంది, నీ చాయిస్తో నీ జీవితం ప్రారంభమవుతుంది. ఏంటా చాయిస్? బై ద చాయిస్ దట్ యు మేక్ టు ఎంటర్ ఇన్ టు అ నారో గేట్, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. తర్వాత యేసుప్రభు వారు ఒక చక్కటి మాట అన్నాడు, చూడండి ఏమన్నాడు అక్కడ? దాన్ని కనుగొను వారు కొందరే. చూసారా? ఆ గేట్ని వెతుక్కుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమందే. అంటే ఒకటి, నువ్వు ఆ గేట్లోకి ప్రవేశించడం అనేటువంటి నిర్ణయము నీ ప్రారంభమైతే, ఇటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొంతమందే ఉంటారు. జాగ్రత్త వినండి, పరలోకం కంటే నరకంలో ఎక్కువ మంది ఉంటారు. పరలోకం కంటే ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు? దేవుడేం అక్కడ స్కీమ్ పెట్టి లేడు, అయ్యా అందరూ వచ్చేయండి మా పరలోకంలోకి, సీట్లు తక్కువ అవుతున్నాయి కాబట్టి నరకంలో ఇక్కడ కాంపిటీషన్ ఏం లేదు, నరకంలో ఎక్కువ మంది అయిపోతున్నారు కాబట్టి పరలోకంలోకి మిమ్మల్ని దేవుడు రప్పించేయడు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటో తెలుసా? పరలోకం కంటే నరకంలో ఎక్కువ మంది ఉంటారు. ఆ రేషియో ఎట్లా ఉండదంటే, ప్రభు చెప్పాడు పేతురు ద్వారా, ఏమన్నాడు? ఓడలోకి ఎంతమంది ప్రవేశించారమ్మా? 8 మంది ప్రవేశించారు. ఆనాడు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉంటారు? పోనీ ఎంతమంది ఉంటారు? హీన పక్షంలో 1,00,000 వేసుకున్నావా? హీన పక్షంలో 1,000,000 వేసుకున్నావా? ఏమ్మా 1,000,000 మంది ఉండరా? ఎందుకు ఉండరు? బ్రహ్మాండంగా ఉంటారు 1,000,000 మంది. సో 1,000,000 మందిలో వాళ్ళలో ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు రేషియో చెప్పండి. సో ఇప్పుడు పరలోకాలు ఎంతమంది ఉంటారు, నరకాలు ఎంతమంది ఉంటారు? మీకు అర్థమవుతుందమ్మా? ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళావు. గుర్తుపెట్టుకో, నువ్వు చర్చికి వస్తున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళావు, నువ్వు క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి పరలోకానికి వెళ్ళావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కాబట్టి పరలోకానికి వెళ్ళావు. నువ్వు మారు మనసు పొందితేనే పరలోకానికి వెళ్తావు. నువ్వు మారు మనసు పొందావంటానికి రుజువు ఏంటంటే నెక్స్ట్ వస్తుంది. ఏంటది? ఫలము. నువ్వు మారు మనసు పొందావంటే, నువ్వు బాప్తిసం తీసుకొని నేను అడగట్లేదు, ఎందుకంటే మారు మనసు లేకుండా బాప్తిస్మాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘాల్లో. ఆ మాటకొస్తే చివరికి వీళ్ళు బాప్తిస్మాన్ని పోస్ట్ పోన్ చేసి ఎక్కడదా పోస్ట్ పోన్ చేస్తారు తెలుసా? పెళ్లి వరకు పోస్ట్ పోన్ చేస్తారు. అప్పుడు కూడా బాప్తిసం ఎందుకు తీసుకుంటారంటే పెళ్లి కావాలి కాబట్టి. ఇట్లాంటి వాళ్ళు పరలోకానికి ఏం వెళ్తారమ్మా? కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకున్నావు అని చెప్పి ఎడకొచ్చి చర్చిలో కూర్చొని ప్రభు బలం తీసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళావు. యేసు ప్రభువు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, డోంట్ బి డిసీవ్డ్. నువ్వు మారు మనసు పొందితేనే పరలోకానికి వెళ్తావు. మరి పాస్టర్ గారు ఈయన పరలోకానికి వెళ్తాడు లేదో మాకు ఎట్ట తెలుస్తుందండి? నువ్వే ఎత్తుకోకర్లా, యేసు ప్రభువు వారి సమాధానం చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. అంటే నీ స్వభావం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ పారామీటర్ విచ్ డిఫైన్స్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు హెవెన్ ఆర్ హెల్. అంతే, చాలా స్పష్టంగా ప్రభు అన్నాడు, నువ్వు మార్గంలో ప్రవేశిస్తేనే పరలోకానికి వెళ్తావు. అది నెంబర్ 1. అంటే నీ చాయిస్ తీసుకుంటేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, నెంబర్ 1. మరి పరలోకంలోకి వెళ్ళేవాడు ఎవడంటే దాని కూడా ఒకటే చెప్పాడు, నీ జీవితంలో ఫలము కనపడితేనే నువ్వు పరలోకానికి వెళ్తున్నట్టు. ఏంటా ఫలము? ఆత్మఫలం. ఏంటా ఆత్మఫలము? 9 లక్షణాలు కలిగినటువంటి స్వభావం.
సో నీ జీవితం దేన్ని బట్టి డిటర్మిన్ చేస్తుంది? ఏమండి పలానా తారీఖున చర్చిలో బ్యాప్టిజం, నాన్ సెన్స్. అది కాదు డిఫైన్ చేసేది. నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో, నువ్వు పరలోకానికి వెళ్తావో లేదో డిఫైన్ చేసేది ఒకే ఒక్క ఆస్పెక్ట్ ఏంటంటే నీ ఫ్రూట్ ఏంటో నాకు చూపించు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫ్రూట్, యూ డోంట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నువ్వు ఎవరివైనా కావచ్చమ్మా, మోసపోవద్దు. మారు మనసు తగినటువంటి ఫలములు ఫలించాలి. చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే యేసుప్రభు వారు దాన్ని ఏమంటారు, కాంప్లిమెంట్ చేసి ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ప్రవ్వా ప్రవ్వా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో. అమ్మ ఇప్పుడు చెప్పండి, ఈ చర్చిలో ఉన్న వాళ్ళందరూ మీరు ఏదో ఒక టైంలో ప్రవ్వా ప్రవ్వా అన్నటువంటి వాళ్ళు కాదా? మాట్లాడరే. కనీసం లైఫ్లో ఒకసారి అని అన్నారా? మరి మీరు పరలోకానికి వెళ్ళిపోతారా? సో యేసుప్రభు వారు ఏమన్నాడు? ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అసలు యేసుప్రభు వారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడాడు. ఇది చీప్ గ్రేస్ కాదమ్మా. నువ్వు ఎట్టా పడితే అట్టా పరలోకానికి వెళ్ళిపోతావు అనుకోమాక. అమ్మ జాగ్రత్త వినండి. ఒకవేళ మీకు మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కడికి? మిమ్మల్ని ఆయన ఇంటికి ఇన్వైట్ చేశాడు అనుకోండి అమ్మా, మీరు ఎట్లాగెళ్తారు? సిద్ధపడరా మీరు? స్నానం చేయకుండా జీబురి చుట్టేసుకొని ఒక పెగ్గేసుకొని వెళ్తారా మోడీ గారి దగ్గరికి? మీరు అట్లాగ వెళ్తే అసలు వాళ్ళని మిమ్మల్ని గేట్లోకి రానిస్తారా? చెప్పండి. అరే మోడీనే మిమ్మల్ని ఇంట్లోకి రానిడే, దేవుడు ఎట్టా పరలోకంలో రానిస్తాడు అనుకుంటున్నారు మిమ్మల్ని? మాట్లాడరేంటమ్మా? అంటే మీకు అంత చీప్ అయిపోయాడా దేవుడు? అసలు మోడీ ఎందుకు మీరు రానిస్తారు ఇంట్లోకి? ఏమ్మా మీ ఇంట్లోకి ఎవడైనా సిద్ధపడకుండా పాలిష్గా కాకుండా ఎట్టా పడితే వచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇంట్లోకి రానిస్తారా? గేటు బయట నిలబెట్టి మాట్లాడతారా? మరి నీకే అంత ఉంటే దేవుడు పరలోకానికి ఎట్టా పడితే రానిస్తాడు అనుకున్నారా? అరే వాట్ డూ యూ థింక్? జాగ్రత్త. ప్రభువు అన్నాడు, నువ్వు మారు మనసు పొందిన వాడివైతే దేవుని చిత్తాన్ని మాత్రమే చేస్తావు. దేవుని చిత్తము చేసేవాడే పరలోకంలో ఉంటాడు. దేవుని చిత్తము చేయనోడు పరలోకంలో ఉండటానికి అసాధ్యం. ఎందుకంటే పరలోకంలో ఎవరి చిత్తం జరుగుద్దమ్మా? దేవుని చిత్తమే జరుగుతుంది. అందుకే యేసుప్రభువు వారు పరలోక ప్రార్థనలు ఏం నేర్పించాడు? తండ్రి పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును నెరవేరబడుగాక. అంటే అర్థం ఏంటి? పరలోకంలో దేవుని చిత్తం అనేటువంటిది గ్యారంటీ. ఇప్పుడు దేవుని చిత్తం ఎక్కడ జరగాలి? నీ జీవితంలో. అమ్మ భూలోకాలు ఎవరు ఉన్నారమ్మా దేవుని చిత్తం చేసేవాళ్ళు? కుక్కలు చేస్తాయా ఏంటి? ఏమండి జంతువులు చేస్తాయా దేవుని చిత్తం? సో దేవుని చిత్తం చేసేది ఎవరు? మానవులే, మనమే. సో ఇప్పుడు యేసుప్రభువు వారు ఏమన్నాడు? పరలోకంలో దేవుని చిత్తం జరగడం గొప్ప విషయం కాదమ్మా, పరలోకంలో దేవుని చిత్తమే జరుగుద్ది. ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఏంటి? భూలోకంలో నీ జీవితంలో నా జీవితంలో ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తం జరగాలి. అట్టాంటోడే పరలోకానికి వెళ్తాడు. అంటే ఈ లోకంలో నువ్వు దేవుని చిత్తం చేసేటువంటి ఇష్టం నీకు లేదనుకో, యు విల్ బికమ్ ఏ ఆడ్ పర్సన్ ఇన్ హెవెన్. ఎందుకు? ఇప్పుడు జాగ్రత్త వినండమ్మా, మీరు ఒక స్కూల్కి వెళ్తున్నారు, ఒక కాలేజీకి వెళ్తున్నారు, వాళ్ళకి ఒక యూనిఫామ్ ఉందనుకోమ్మా. సో ప్రతిరోజు ఏం చేయాలి? ఆ యూనిఫామ్ ఉన్నవాళ్ళు క్లాస్లోకి ప్రవేశిస్తారు, స్కూల్లో ప్రవేశిస్తారు. మీరు ఆ రోజు ఆ యూనిఫామ్ వేసుకోలేదు అనుకోండమ్మా, దాని అర్థం ఏంటి? ఆర్ యు నాట్ ఆడ్ పర్సన్ అవుట్ ఆఫ్ ద స్కూల్?
సో పరలోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరంటే దేవుని చిత్తం చేసేవాడే. దేవుని చిత్తం చేసేవాడే పరలోకంలో మనుగడ సాగించగలుగుతాడు. ఎందుకంటే నిత్యత్వంలో కూడా ఎవరి చిత్తం జరుగుద్ది? ఎవరిష్టం జరుగుద్ది? సో నిత్యత్వంలో దేవుని ఇష్టం జరిగితే అది ముందు ఎక్కడ ప్రారంభం కావాలి? మన జీవితాల్లో ప్రారంభం కావాలి. మార్పు నొందినటువంటి వ్యక్తి జీవితంలో వచ్చేటువంటి ప్రధానమైన మార్పు ఏంటో తెలుసా? ప్రభువా, నా ఇష్టం కాదు, నీ ఇష్టం చొప్పున నేను బ్రతుకుతాను. అది క్రైస్తవ జీవితం అంటే. యేసుప్రభువారు అన్నాడు, ఊరికే వచ్చి ప్రభువా ప్రభువా అనేటువంటి వాడు పరలోకంలోకి ప్రవేశించాడు. ఎవరు ప్రవేశిస్తాడు? ఆయన చిత్తము చొప్పున చేయువాడే. ఎవడైతే దేవుని చిత్తం చేస్తాడో వాడు మాత్రమే ఫలాలు ఫలిస్తాడు. ఎవడైతే ఫలాలు ఫలిస్తున్నాడో వాడు మాత్రమే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి వాడు. ఇప్పుడు ప్రభువే ఉంటున్నాడంటే రెండు ఇళ్లను చూపిస్తున్నాడు. ఒకటేమో బండ మీద కట్టినట్టు ఇల్లు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తా, నీ కళ్ళ వస్తుందేమో. ఆటోమేటిక్ ఇల్లు మనకి తెలుసా, ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? కళ్ళ వస్తాయి. ఇల్లు ఎక్కడ కడతాము? బాగా మంచి ఫుడ్ ఎక్కడ తింటాం? కళ్ళు. నిద్ర లేచేదారా ఇది కళ? టూ మచ్, ఎంత బ్యాడ్ అయిపోయింది చూసారా? అంటే అర్థం ఏంటి? ఇళ్ళు కళ్ళలో కట్టబడవు. ఇళ్ళు ఎక్కడ కట్టబడతాయి? వాస్తవంలో కట్టబడతాయి. సో యువర్ హౌస్ హ్యాస్ టు బి బిల్ట్. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభువారు తన సర్మన్ని ఒక అప్లికేషన్ పాయింట్తో ముగిస్తున్నాడు. జాగ్రత్త వినండి. యేసుప్రభువారు అండి, అబ్బా అద్భుతం అండి, అసలు మాకు టైం తెలియలేదండి, అసలు ఏం మాట్లాడాడండి, అబ్బా ఏం ఇల్లస్ట్రేషన్స్ అండి, అబ్బా ఏం పారబుల్స్ అండి. ఇది కాదు స్టోరీ. యేసుప్రభువారు అంటున్నాడు, ఎంతసేపు విన్నారు, బాగానే ఉంది కొండ మీద ప్రసంగం, ఇప్పుడు మీ జీవితాల్లో దాని అప్లికేషన్ ఏంటి అంటే, మీరు విన్నటువంటి ప్రసంగం గనక మీ జీవితంలో అప్లై చేసుకోకపోతే మీరు ప్రసంగం వినటం వేస్ట్. మీరు దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ఆ దేవుని వాక్యాన్ని గనక మీ జీవితంలో అప్లై చేసుకోకపోతే మీరు దేవుని వాక్యం చదవటం వేస్ట్. ఇక్కడ కాంపిటీషన్ కాదు. యేసుప్రభువారు ఎంత అద్భుతంగా ప్రసంగం చేశాడో మీ కాంప్లిమెంట్స్ ఆవిడకి అక్కర్లేదు. దేవునికి కావాల్సిన ఏంటంటే మీరు ఏదైతే ఆయన ప్రసంగం విన్నారో, ఏదైతే మీరు ఆయన మాటలు చదువుతున్నారో వాటిని మీ జీవితంలో ఎంతవరకు అన్వయించుకొని మీ జీవితాలు బాగుపడ్డాయి, మీ జీవితాలు మార్పు చెందాయి. Sermon is not about the speaker. Sermon is about the change. ప్రసంగం అనేటువంటి మన స్కిల్ కొరకు కాదమ్మా, ప్రసంగము మార్పు కొరకు. మార్పు మన దగ్గర ప్రారంభం కావాలి. యేసుప్రభువారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈయన మాటలు విని, అంటే 5, 6, 7 అధ్యాయాల్లో ఏదైతే కొండ మీద ప్రసంగం చేశాడో ఇప్పుడు యేసుప్రభువారు ఏమని కంక్లూడ్ చేస్తున్నాడు? ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. జాగ్రత్త వినండి. ఇక్కడ మనకి ఎంతమంది బిల్డర్స్ కనబడుతున్నారు చెప్ప కదా? 2 చెట్లు, 2 మార్గాలు, 2 ఇళ్ళు, ఆబ్వియస్గా 2 బిల్డర్స్. సంగతి ఏంటంటే అందరూ కడుతున్నారు, అందరూ బిల్డర్సే. చెప్పండి, జీవితం అందరికి ఉందా లేదా? లైఫ్ అందరికి ఉందా లేదా? సో ఎవ్రీబడి ఈజ్ బిల్డింగ్ సంథింగ్. సో మనం అందరం కూడా ఏ ప్రాజెక్ట్లో ఉన్నాము? బిల్డింగ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. సో బిల్డింగ్ ప్రాజెక్ట్లో మనం పెట్టేటువంటి ఇటుకలేంటి? ఏమో బిల్డింగ్ దేంతో కడతారు? ఇటుకలతో కడతారు. సో ఇప్పుడు జీవితం అనేటువంటి బిల్డింగ్లో ఏమి ఇటుకలు ఉంటాయి మీరు కట్టడానికి?
మీ ఆలోచనలు, మీ కోరికలు, మీ స్వభావాలు, మీరు చేసేటువంటి పనులు, మీరు మాట్లాడే మాటలు, ఇవన్నీ ఏంటి? నేను అందుకే అన్నాను, ఆల్రెడీ మీ బిల్డింగ్లు కట్టేస్తున్నారు, జాగ్రత్త. దోస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు కడుతున్నాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు బిల్డరే. ప్రతి ఒక్కడు కూడా జీవితము కట్టేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఆ జీవితంలో నువ్వు వాడేటువంటి బిల్డింగ్ మెటీరియల్స్ ఏంటంటే నీ కోరికలు, నీ ఆలోచనలు, నీ స్వభావము, నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నీ జీవితంలో ప్రతి దినము ఇట్ ఈస్ ఎ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రశ్న ఏంటంటే నువ్వు కడుతున్నావా కట్టట్లేదా అని అడగట్లా ప్రభు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కడుతున్నారు. ఇప్పటికే చాలా మంది చాలా కట్టేశారు. ప్రశ్న ఏంటంటే నువ్వు కట్టేది నిలబడతదా కోల్తదా? ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు స్టాండ్ ఆర్ యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్? జ్ఞాని అని ప్రభు ఎవరినంటున్నాడు? హూ ఈజ్ ఎ వైజ్ మ్యాన్? ద వన్ హూ ఈజ్ థాట్ఫుల్ అబౌట్ వాట్ హీ ఈజ్ బిల్డింగ్. ఎవడైతే తాను ఏది కడుతున్నాడో దాన్ని గ్రహించి కట్టేటువంటి వాడు జ్ఞాని. దాని కాంట్రాస్ట్ లో బుద్ధిహీనుడు ఎవడంటే షార్ట్ కట్స్ తీసుకునేటువంటి వాడు బుద్ధిహీనుడు. ఎందుకంటే బిల్డింగ్ కట్టడానికి విధానం ఏంటంటే రాకీ ఫౌండేషన్ మీద బిల్డింగ్ కట్టడం అనేటువంటిది ఎవడైనా చేసేటువంటి పని. కానీ ఫూలిష్ ఫెలోకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అంత ఎఫర్ట్ ఎవరు తీసుకుంటారండి? అంత కష్టం ఎవరు పడతారండి? అంత ఖర్చు ఎవరు పడతారండి? కాబట్టి ఇప్పుడు ఏం కావాలి మనకి? షార్ట్ కట్స్. ఎందుకు షార్ట్ కట్స్ కావాలి? యు వాంట్ క్విక్ రిజల్ట్స్, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సంతోషం కొరకు సినిమాకి వెళ్తావు, అది బుద్ధిహీనత. ఎందుకంటే ఎంతసేపు నవ్వుతావు నువ్వు? ఎంతసేపు నవ్వుతావు? 3 గంటలు నవ్వుతావు. బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం సినిమా చూసినట్టు ఉంటుందా? ఆ సినిమాలో హీరో అయినట్టు నీ జీవితం హీరో ఉంటుందా? ఏది ఉండదు. కానీ నువ్వేం చేసావు? సంతోషము దానిలో వెతుక్కుంటా బుద్ధిహీనంగా నీ టైంని వేస్ట్ చేసుకుని వచ్చావు. సంతోషం కొరకు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళావు. ఎంతకాలం ఉంటుంది? ఏమ్మా, అది పర్మనెంట్ సొల్యూషనా? సంతోషం కొరకు ఎడిక్షన్కి వెళ్ళావు. ఎంతకాలం ఉంటుంది? నిషా దిగిన తర్వాత మళ్ళా తమాషా అదే, ఏం మారదు. A fool is a one who wants quick results with instant gratification. అందుకే బుద్ధిహీనులు అని దేవుని వాక్యం ఎవరినంటుందంటే అప్పటి క్షణము కొరకు నిర్ణయం తీసుకునేవాడు బుద్ధిహీనుడు. భవిష్యత్తు పట్ల అవగాహన లేకుండా, భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో అనేటువంటి ఊసు లేకుండా, భవిష్యత్తు నీ జీవితం ఏమవుతుందో అనేటువంటి స్పర్శ లేకుండా అప్పటి క్షణము కొరకు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు బుద్ధిహీనమైనవి. యు ఆర్ ఎ ఫూలిష్ ఫెలో, యు ఆర్ నాట్ ఎ వైజ్ మ్యాన్. రెండు ఇళ్ళు కూడా జాగ్రత్త వినండి, బయటికి ఎట్లా కనపడుతున్నాయి? బాగా ఉన్నాయా? ఏమా బాగా ఉన్నాయా లేదా? ఎంతకాలం బాగా ఉన్నాయి?
సూర్యుడు ఉదయించేంత వరకు. ద హౌసెస్ ఆర్ ఆల్ రైట్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. కానీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? సమ్మర్ అవగానే ఏమొస్తుంది? సమ్మర్ అవగానే ఏమొస్తుందమ్మా? రైనీ సీజన్ వస్తుంది. రైనీ సీజన్లో ఏమొస్తాయి? తుఫాన్లు వస్తాయి. సో ఇప్పుడు బిల్డింగ్ యొక్క గొప్పతనం ఎక్కడ కనబడుతుంది? సమ్మర్లోనా రైనీ సీజన్లోనా? జాగ్రత్త వినండి. రెండు ఇళ్ళు కూడా నిజానికి సమ్మర్లో చాలా అద్భుతంగా కనబడుతున్నాయి. కానీ ఒక విషయం గమనించండి, బిల్డింగ్ ఎప్పుడన్నా ఓవర్ నైట్ కొలాప్స్ అవుతుందా? స్లోగా కొలాప్స్ అవుతా వస్తుందా? నా మాట మీకు అర్థమవుతుందా? అక్కడ ఒక గోడలో క్రాక్ వస్తుంది, నువ్వు వెంటనే ఏం చేస్తావు? మేస్త్రిని పిలిచి సిమెంట్ రాసి దాన్ని కవర్ చేసి పెయింట్ వేసి పడేస్తావు. మళ్ళీ ఇక్కడ కొంచెం కూలుద్ది, మళ్ళీ నువ్వేం చేస్తావు? మేస్త్రిని పిలిచి మళ్ళీ సిమెంట్ రాసి కవర్ చేసేస్తావు. అసలు నువ్వు ఆలోచించావా? ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజ్ వచ్చిందా? ఎందుకు ఈ క్రాక్ వచ్చింది? ఎందుకు ఇది కూలిపోతుంది? జాగ్రత్త వినండి. వర్షాకాలం వచ్చేటప్పటికే దానిలో వీక్నెస్ ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపున నువ్వు ఆ వీక్నెస్ని కప్పుకుంటా వచ్చావు. దానిలో స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందేమో. ఒకవేళ దానిలో కొన్ని విషయాలు రీప్లేస్ చేయాలేమో. నువ్వు గమనించుకోవాలా. ఏం చేసావు? పూసుకుంటా వచ్చావు. ఏం పూసుకుంటా వచ్చావు? వన్ ఫైన్ డే వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? నువ్వు ఎక్కడైతే పూసుకుంటూ వచ్చావో నీళ్లు ముందు ఆ కంటల్లోకే దూరతాయి. చెప్పండి, నీళ్ళు ఎప్పుడు ఎక్కడ దూరతాయి? క్రాక్స్లో దూరతాయి. అంటే ఆల్రెడీ ఏదైతే స్ట్రక్చరల్ డ్యామేజ్ వచ్చిందో నీ బిల్డింగ్కి, నువ్వు దాన్ని కవర్ చేసుకుంటా వచ్చావో, వన్ ఫైన్ డే దట్ విల్ కొలాప్స్. అమ్మా, జీవితం ఎప్పుడు ఓవర్ నైట్ కూలదు. నువ్వు ఎక్కడో ఖాళీలు ఏర్పడతా వచ్చాయి, ఎక్కడో కన్నాలు ఏర్పడతా వచ్చాయి, ఎక్కడో క్రాక్లు ఏర్పడతా వచ్చాయి. నువ్వేం చేసావు తెలుసా? గమ్ముగా మూడో కంటికి తెలియకుండా దాన్ని కవర్ చేస్తూ వచ్చావు. వన్ ఫైన్ డే నువ్వు కవర్ చేయటానికి ఏముండదు, పబ్లిక్గా అందరి ముందు జీవితం కూలిపోతాయి. విచిత్రం ఏంటో చెప్పనా? నువ్వు ప్రైవేట్గా గనక జాగ్రత్తగా తీసుకునింటే పబ్లిక్గా నీ జీవితం కూలేది కాదు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రైవేట్ లైఫ్ని కవర్ చేసుకుంటూ వస్తాం. దేవుడు చెప్పాడు, ఒకడు ఒడిలో అగ్ని పెట్టుకొని దాని మీద దుప్పటి కప్పితే టెంపరీగా నువ్వు కవర్ చేయొచ్చు, కానీ అది లోపల ఏం చేస్తా ఉంది? తగలబెట్టేస్తుంది. బీ కేర్ఫుల్, లైఫ్ ఈజ్ ద సేమ్. బిల్డింగ్ ఎప్పుడు ఓవర్ నైట్ కోలదు, జీవితం ఎప్పుడో ఓవర్ నైట్ కోలదు. నువ్వు ఎప్పుడో దానిలో క్రాక్స్ తీసుకొచ్చావు. ఆ క్రాక్స్లోకి నీకు ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్ పెరుగుతున్నప్పటికీ కూడా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు. ఆ మాటకొస్తే కప్పుకుంటూ వచ్చావు. అసలు మన భారతదేశంలో కప్పుకోవటం అనేది ఎక్కువ. అందుకే సగం తగలాటం. అమ్మ పాస్టర్ ఎవరికి తెలియకూడదండి. నిజమే, ఇప్పుడు ఎవరికి తెలియదు. ఒక సంవత్సరం తర్వాత అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? ఏమ్మా, బిల్డింగ్ కూలిపోయిన తర్వాత అమ్మో సీక్రెట్ అండి అంటారా? సీక్రెట్ ఎప్పుడైతుంది? క్రాక్ వచ్చినప్పుడు సీక్రెట్ అవుతుంది. క్రాక్ వచ్చినప్పుడు కనుక నువ్వు స్ట్రక్చరల్ డ్యామేజ్ని కనుక నువ్వు జాగ్రత్త తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమయ్యేది? బిల్డింగ్ రిపేర్ అయ్యేది. కానీ నువ్వేం చేసావు? అమ్మో అమ్మో అని చెప్పి కవర్ చేసుకుంటూ వచ్చావు. వన్ ఫైన్ డే ఏమవుతుందమ్మా? పబ్లిక్గా నీ జీవితం కూలిపోతాయి.
నేను అంటానమ్మా, లైఫ్లో సీక్రెట్ ఏది లేదు. దెర్ ఈస్ నో సీక్రెట్ ఇన్ లైఫ్. అందుకే నేను అంటాను, మీ జీవితాలు ట్రాన్స్పరెంట్గా నడిపించండి. మీ జీవితాలు పారదర్శకంగా ఉండాలి. ఎందుకంటే జీవితంలో సీక్రెట్ ఎప్పుడూ ఉండదు. అది ఏదో ఒక రోజున బయటకు వస్తుంది. బయటకు ఎట్లా వస్తుందో తెలుసా? కూలిపోయే విధంగా వస్తుంది. దాచుకోమాక. జీవితంలో ఏది దాగదు. దానికంటే యథార్థంగా బతుకు. నీ జీవితంలో సమస్య ఉందా? సమస్య ఉంది అని ధైర్యంగా దాన్ని హ్యాండిల్ చేయి. అంతేగాని సమస్యను కప్పుకొని దొంగ బతుకు బతకమాక. అది ఒకానొక దినం నాకు కూలిపోయే బతుకు. ఆల్వేస్ లెర్న్ టు బి ట్రాన్స్పరెంట్. ఎప్పుడైతే ఆ జీవితంలో క్రాక్స్ ఏర్పడుతున్నాయో అక్కడే గనక నువ్వు దేవుని దగ్గరకు వచ్చి జాగ్రత్తగా దాన్ని మౌల్డ్ చేసుకోకపోతే ఒకానొక దినమున ఇట్ విల్ బి ఏ పబ్లిక్ షేమ్. అందుకనే ఈ రెండిళ్ళు బయటికి చూడటానికి బాగున్నాయి, కానీ అసలు కథ ఎప్పుడు తెలిసింది? ఇట్స్ ఆల్ రైట్ యాజ్ లాంగ్ యాజ్ సన్ ఈజ్ షైనింగ్. కానీ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది? when the storm came. ఇదే భాగాన్ని యేసుప్రభువారు లూకా సువార్తలో ఆయన షార్ట్ వర్షన్ ఆఫ్ సర్మన్ ఆన్ ద మౌంట్ ఉంటుంది, లూకా రికార్డ్ చేసింది. దాంట్లో ఇంకొన్ని అడిషనల్ డీటెయిల్స్ ఇస్తాడు. ఏమంటాడు అక్కడ? బుద్ధిమంతుడు ఎట్లా ఇల్లు కట్టాడంటే, చూడండి అక్కడ ఏం రాయబడింది, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిలాగా ఉండును. అంటే జాగ్రత్త వినండి, ఇద్దరు బిల్డర్సే, ఇద్దరు బిల్డ్ చేస్తున్నారు. కానీ ఒకనికి ఉన్నటువంటి తేడా ఇంకొకటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఒకడు టైం తీసుకున్నాడు, ఎఫర్ట్ తీసుకున్నాడు, మంచి సాయిల్ని ఎన్నుకున్నాడు, అంటే మంచి ఫౌండేషన్ ఎన్నుకున్నాడు, దాని కొరకు లోతుగా వెళ్ళాడు. అమ్మా, క్రైస్తవ జీవితం పైపైన జీవించేది కాదు. నువ్వేదో ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అనంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం, అన్లెస్ లోతుగా వెళ్ళకపోతే. మీకు గుర్తుందా, యేసుప్రభువారు ఉపమానం చెప్పాడు. ఒకటి త్రోవ పక్కన పడింది విత్తనం, అది వెంటనే మొలిచింది. కానీ దానికి లోతుగా వేరు లేనందున అదేమైపోయింది? నేను అంటాను, యూ నీడ్ టు హ్యావ్ ఎ డీప్ రూటెడ్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం పైపైన బతికేది కాదు. ఏదో ఆదివారం చర్చకు వచ్చేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎట్లాగున్నారు హౌ ఆర్ యు అని మాట్లాడిపోయే జీవితం కాదు ఇదే. ఇట్ టేక్స్ టైమ్, ఇట్ టేక్స్ ఎఫర్ట్. లోతుగా కట్టాల్సినటువంటి జీవితం. ప్రాబ్లం ఏంటంటే, రెండో వాడు ఏం చేశాడంటే, వాడికి క్విక్ రిజల్ట్ కావాలి కదా, వాడు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు, క్విక్ రిజల్ట్ రావాలి, షార్ట్ కట్. లైఫ్లో ఏం కావాలి వాడికి? షార్ట్ కట్. ఉద్యోగం ఎట్లా అవుతాయి ఏంటంటే, ఉద్యోగం వచ్చిందా లేదా అంటే అర్థం ఏంటి? వీడు లంచం కట్టి ఉద్యోగం తెచ్చుకున్నాడని అర్థం. మాట్లాడరేంటమ్మా? లైఫ్లో అట్లా నడుస్తుందా? పెళ్లి చేయటమే ఉందండి, పెళ్ళి ఎట్లా చేస్తే ఏముందండి, చేసామా లేదా అంటే అర్థం ఏంటి? షార్ట్ కట్లు ఎందుకా నీకు? పెళ్ళి ఎట్లా చేయాలా? దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలీదా నీకు? మరి దాని ప్రకారం చేసావా? ఎందుకు మరి షార్ట్ కట్ ఎన్నుకున్నావు? దేవుని దగ్గర వచ్చేటప్పుడు చల్లదమ్మా. నువ్వు ఎట్లా పడితే అట్లా బతుకుతా అంటే కుదరదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది నువ్వేం చేయాలో, నువ్వు ఎట్లా చేయాలో. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనకు ఆ ఓపిక ఉండదు.
దేవుని కొరకు జీవించాలనే కోరిక ఉండదు, దేవుని కొరకు నిలబడాలనేటువంటి డిటర్మినేషన్ ఉండదు. వి టేక్ షార్ట్ కట్స్. అందుకే జీవితాలు కూలిపోతున్నాయి. జాగ్రత్త. సో వీడు బేసికల్గా ఇసుక మీద కట్టడానికి కారణం ఏంటంటే ఇట్స్ ఎ షార్ట్ కట్. నేనంటాను 2 రకాల ఫౌండేషన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి బండ మీద కట్టబడిన జీవితం. అంటే ఆ బండ ఎవరు చెప్పండి? మన వాక్యం అడిగి బాగొచ్చు. బండ క్రీస్తే. ఎంతమంది క్రీస్తు మీద కడుతున్నారు చెప్పండి? ఇసక దేని చూపిస్తా ఉంది? యువర్ సెల్ఫ్. అమ్మా, దేవుని చిత్తం కాకపోతే ఇంక మిగిలేదేంటి? దేవుని చిత్తం కాదే మిగిలేదేంటి? నీ చిత్తమే. అర్థమైందా? దేవుని చిత్తమేమో రాయి మీద కట్టబడేది, నీ చిత్తం అనేటువంటిది ఇసుక మీద కట్టబడేది. నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయి, నువ్వు ఎంత ఫ్లోర్లే, ఎంత విలువైన మెటీరియల్ వాడు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కూలిపోయే బతుకో. కారణం ఏంటంటే అది దేవుని చిత్తం మీద కట్టబడిన జీవితం కాదు, నీ ఇష్టం చొప్పున నువ్వు కట్టుకున్న జీవితం. దట్స్ ఓన్లీ రీజన్. అయితే ఈ లోకంలో నువ్వు దేవుని ఇష్టం చేయాలా లేదంటే నీ ఇష్టం చేయాలా? దేవుని ఇష్టం చొప్పున నువ్వు చేసేదే బండ మీద కట్టబడే జీవితం. నీ ఇష్టం చొప్పున నువ్వు చేసేది ప్రతిదీ కూడా ఇట్స్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్. ఊరికే కొంతకాలం కనబడదు ఇంటిలాగా. అబ్బా భలే కట్టారండి ఇల్లు. ఏమ్మా, దేవుడు కూడా వెంటనే కూల్చడు. అంతే కదా? నువ్వు ఇల్లు కట్టంగానే దేవుడు కూల్చాడు అనుకో, గొడవే ఉంది. సో దేవుడు కూడా వెంటనే కూల్చడు. సో నీకు ఎట కనబడుతుంది? భలే ఉందండి ఇల్లు, అబ్బాయి పెయింటింగ్ భలే ఉందండి, అరే మెటీరియల్ అంతా కాస్ట్లీ మెటీరియల్ వాడారు. ఆగునాయనా, కొంతకాలం ఆగు. ఏం రాబోతా ఉంది? వరదలు రాబోతున్నాయి, తుఫాన్ రాబోతుంది. అప్పుడు చెప్పు ఇల్లు నిలబడదో లేదో. అప్పుడే కంక్లూషన్కి వచ్చామాక. పైన కనబడే వ్యవహారం అసలైన వ్యవహారం కాదు, లోపల ఉంది డిస్ట్రక్షన్. ఇట్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. నువ్వు పట్టించుకోలే. విచిత్రం ఏంటంటే క్రైస్తవుల మీదకి ఒక సమస్య, క్రైస్తవేతరుల మీదకి ఇంకో సమస్య ఉండదు. ద సేమ్ స్టార్మ్ కమ్స్. తుఫాన్ ఒకటే తుఫాన్ వచ్చిందా లేదా? ఇప్పుడు జాతరండి, ఇప్పటిదాకా అన్ని వేరు వేరు. ఏంటిది అది? 2 మార్గాలు, తర్వాత 2 చెట్లు, తర్వాత 2 ఇళ్ళు, తర్వాత 2 పునాదులు, కానీ ఒకటే తుఫాను. 2 తుఫాన్లు రాలే. అమ్మా, యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం చేత నీకు ఎక్సెప్షన్ ఏం లేదు. నీ మీద కొంచెం చిన్న తుఫాను, వాడు ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి వాడి మీద పెద్ద తుఫాను రాదు. దేవుడికి ఆ పక్షపాతం లేదు. అందరికి కరోనా వచ్చిందా లేదా? ఎవరు మాట్లాడరేంటమ్మా? దేవుని పెట్టు. మొదట్లో ఏమనుకున్నారంటే అసలు ఈ కరోనా క్రైస్తవులు కనుక వద్దండి అనుకున్నారు. దేవుడు వాళ్ళకి ఎక్కువ వచ్చి చూపించాడు. అవునా? ఏమనుకుంటాం మనం? అబ్బాయి నేను మందిరానికి వెళ్తానండి, నాకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అరే నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్ అండి, నాకెందుకు ప్రాబ్లం? నీకే వస్తుంది ప్రాబ్లం. ఎందుకంటే తుఫాన్ ఒకటే. దేవుడు 2 రకాల తుఫాన్లు పెట్టలే. నీ మీదేమో చిన్న జడివానా, లోకంలో పెద్ద తుఫాను లేదు, హుద్దు అందరి మీదకి వస్తుంది. ద సేమ్ స్టార్మ్ కమ్స్. అంతేకాదు యేసుప్రభు వారు ఎంత పొయిటిక్. అసలు జాతవేనండి, వరద వచ్చిందే అనొచ్చు కదా. ఏమ్మా సింపుల్గా తేల్చాడంటే వరద వచ్చింది అన్నాడు ప్రభు. చూడండి ఎంత అద్భుతంగా వివరించాడో. ఆ వరదను వివరించాడు. ఎట్లా వివరించాడు చెప్పండి? ఏముంది అక్కడ? వాన కురిసెను, వరదలు వచ్చాను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను. చూడండి, పైనుండి వాన వచ్చింది, పక్క నుండి వరద వచ్చింది, కింద నుండి గాలి వచ్చింది. అంటే దేవుడు భలే వివరిస్తున్నాడు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? అన్ని వైపుల నుండి వస్తుందమ్మా. ప్రాబ్లము పైనుండి వస్తుంది, కింద నుండి వస్తుంది, పక్క నుండి వస్తుంది. ప్రాబ్లం అన్ని వైపుల నుండి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో ఆబ్వియస్గా ఇప్పుడు జాతవేనండి, జీవితము యొక్క పటుత్వం అంతా కూడా పునాదిలో ఉంది. అవునా? బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ దేంట్లో ఉందమ్మా? పైన ఇటుకరాయిలో ఉందా? మీరు చూసే ఇటుకరాయి అంతా కూడా అమ్మా ఊరికే షో బిజినెస్సే. ఈ బిల్డింగ్కి ఇటుకరాయి అంతా కూడా షో బిజినెస్సే. అసలు గట్టిదని ఎక్కడ ఉందో తెలుసా? కింద ఫౌండేషన్లో ఉంది. అందున ఇప్పుడు మనం విశాఖపట్నంలో జోన్ 3లో ఉన్నాం. తెలుసా మీకు? ఎర్త్క్వేక్. కాబట్టి అక్కడ కకృతిపడి స్టీల్ రీన్ఫోర్స్మెంట్ తగ్గించలే. ఏం చేసాం? పునాదిలో కూడా వీ కన్సిడర్డ్ దట్ దిస్ ఈజ్ ఏ ఎర్త్క్వేక్ జోన్. మనకి ఎప్పుడు ఎర్త్క్వేక్ రాలే, కానీ దిస్ ఈజ్ అ పొటెన్షియల్ ఏరియా టు గెట్ ఎర్త్క్వేక్ ఇన్ ఎనీ టైమ్. అంటే అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి బలమంతా ఎక్కడ పెట్టాం? మనం డబ్బులంతా ఎక్కడ ఖర్చు పెట్టాం? పునాదిలో ఖర్చు పెట్టాం. మనం ఏం చేస్తాం తెలుసా? అక్కడ డబ్బులు మనం కక్కుర్తిపడి ఎక్కడ డబ్బులు పెంచుతూ ఉంటాం. ఏమండి పాస్టర్ గారు, ఇది టేక్ విండో అండి. ఏం చేసుకోవడానికి టేక్ అయితే ఏంటి, మామూలు తుమ్మకారు అయితే ఏంటి, ఏమన్నా డజంట్ మ్యాటర్. లోపల నీ బిల్డింగ్లో నీ పునాదిలో పట్టుతో లేదనుకోమ్మా, పైన ఎంత అద్భుతమైన ఏషియన్ పెయింట్ వేసే లాభం ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టి కింద పట్టుత్వం లేదు. సో ఇప్పుడు అసలు స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంటుంది? అసలు ఈ బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫౌండేషన్లో ఉంటుంది. ఫౌండేషన్ ఎప్పుడు బయటకు వస్తుంది? ఫౌండేషన్లో బలం సమస్య వచ్చినప్పుడే. అమ్మా చర్చికి వచ్చి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటే క్రైస్తవ జీవితం అనుకోమాకండి. ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారో దట్ షోస్ యువర్ ఫెయిత్. నీ ఫెయిత్ కనపడేది నాట్ వెన్ ద సన్ ఈజ్ షైనింగ్. నీ అసలు ఫెయిత్, అసలు నీ పునాదిలో ఉన్నటువంటి గట్టితనం బయటపడేది వెన్ ద స్టార్మ్ కమ్స్. అందుకే దేవుడు తుఫాను రప్పించాడు. నువ్వేమో ప్రభా తుఫాన్ ఎందుకు వచ్చింది? నీ పునాదిని బయట వేయటానికి వచ్చింది తుఫాను. నీ పునాదిలో బలం లేదు, అది నీకు అర్థం కావట్లే. అది గనక నువ్వు అర్థం చేసుకోకపోతే ఏదో ఒక రోజున ఈ జీవితము పనికి రాకుండా పోతుంది. అందుకని దేవుడు ఏం చేస్తాడు? శ్రమలను తీసుకొస్తాడు, ఇబ్బందులు తీసుకొస్తాడు, తుఫాను తీసుకొస్తాడు. బికాస్ హీ వాంట్స్ యూ టు ఎస్టిమేట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఫౌండేషన్. నీ పునాది యొక్క బలము తెలియచేయబట్టానికే దేవుడు తుఫాను తీసుకొస్తాడు. బికాస్ ఆల్వేస్ స్టార్మ్స్ దే ఆర్ వేకప్ కాల్స్. తుఫాన్ వచ్చినప్పుడు వేకప్ కాల్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చక్కగా మీకు సెల్ ఫోన్లో కూడా అలర్ట్లు పంపిస్తున్నారు. ఏ రాగానే తుఫాను రాగానే గీ అని మోగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇట్స్ ఎ వేకప్ కాల్. మన ప్రాబ్లం ఏంటంటే అలారం అయితే పెడతాం, కానీ అలారం రాగానే ఆపేసి పడుకుంటాం. అంత గాడికి అలారం పెట్టావు ఎందుకు? టైం వేస్ట్ కదా. ఎందుకు అంత ఫీలింగ్? అలారం లేచినట్టు ఫీలింగ్, కానీ వెంటనే ఏం చేస్తా? దేవుడు అలారం ఎందుకు పెట్టాడు నీకు? వేకప్ కలరే నిద్రలేరా నాయన, నిద్రపోయింది చాలు అంటే నువ్వేం చేస్తున్నావు? దాన్ని బలంగా నొక్కేసి నిద్ర అవుతున్నావు. అందుకనే మనకి వార్నింగ్లు పట్టట్లే, మనకి వేకప్ కాల్స్ పనిచేయట్లా. అందుకే మన పైన ఏమవుతుంది? గాన్ కేసు.
యేసుప్రభు వారు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. వాన కురిశాను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడు అది కూలేను. ఇక్కడ ఒక మాట అన్నాడు, దాని పాటు గొప్పది. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఆయన స్ట్రెంగ్త్ ఆఫ్ ద సైక్లోన్ గురించి మాట్లాడలేదు, స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫాల్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దాని పాటు గొప్పది. అంటే ఈ జీవితము కూలిపోయినటువంటి విధానం ముందు చూసారా, దట్ ఈస్ ఎ గ్రేట్ ఫాల్. చాలా భయంకరంగా కూలిపోయింది జీవితం, చాలా భయంకరంగా జరిపోయింది. అంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫాల్. మనమేమంటున్నాం అంటే, ప్రభా ఏంటి ప్రభా ఇంత పెద్ద సైక్లోన్ రప్పించావు, ప్రభా ఏంటి ప్రభా ఇంత పెద్ద తుఫాన్ వచ్చింది, ఏంటి ప్రభా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది. ప్రభు అంటున్నాడు, అరే ప్రాబ్లం కాదురా నాయన, నువ్వెంత పతనమయ్యో చూసుకో. తుఫాను కంటే పతనమైన నీ పాటు గొప్పదే. యువర్ ఫాల్ ఈజ్ గ్రేటర్, ఇట్స్ నాట్ ద సైక్లోన్. నీ సైక్లోన్ అసలు ఎఫెక్ట్ కాదు అక్కడ, నీ సైక్లోన్ అందరి మీదకి అదే సైక్లోన్ వచ్చింది. బై ద వే ప్రభు కూడా చెప్పాడు, నువ్వు సహించేదానికంటే ఎక్కువ సైక్లోన్ ఎప్పుడు రాదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా, నీ ఫాల్ చాలా భయంకరంగా ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ద సైక్లోన్. నువ్వు దేని గురించి కంగారు పడుతున్నావు అంటే సైక్లోన్ గురించి కంగారు పడుతున్నావు. అరే సైక్లోన్ కాదురా, నీ పతనం బేరీ చేసుకో, నీ పతనము ఎంత గొప్పగా ఉందో చూసుకో. యువర్ ఫాల్ ఈజ్ ఎ గ్రేట్ ఫాల్, నీ పాటు గొప్పది. యేసుప్రభు వారు ప్రొఫెటికల్గా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, మన గురించే మాట్లాడలే, ఇశ్రాయేలు గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు కూడా దేవుని ఇల్లే, హౌస్ ఆఫ్ ఇజ్రాయేల్. ఎవరిదమ్మా ఇల్లు? ఇశ్రాయేలు దేవుని ఇల్లు, మందిరము దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. ఏంటది? ద టెంపుల్. సాల్మన్ బిల్డ్ చేసిన టెంపుల్ కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ ఇల్లు పాడైపోయింది, ఈ ఇల్లు కూలిపోతుంది, ఈ ఇల్లు కూలిపోయినటువంటి దాని పాటు బహు గొప్పది. అందుకే యేసుప్రభు వారు చివరికి ఆయన సిలువ వేయబడకముందు మాట్లాడిన మాట ఏంటి తెలుసా, ఇదిగో పాడుబడిన మీ ఇల్లు మీకు విడవబడింది. అంటే దేవుడు తన ప్రజల గురించే మాట్లాడలేదు. ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్, యాజ్ ఎ చర్చ్, యువర్ ఫెయిల్యూర్. మనమేమో సైక్లోన్ గురించి మనం కంగారపడుతున్నాం. దేవుడు అంటున్నాడు, సైక్లోన్ కాదురా, మీరు పడిపోయినటువంటి ఆ పాటు ఉంది చూసావా, అది గొప్పదే. నీవు గనక నీ జీవితం విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఈరోజు నీ పాటు ఇంత భయంకరంగా ఉండేది కాదు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు గనక నువ్వు ప్రతిస్పందించుంటే, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో గనక నువ్వు నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఇరుకు మార్గంలో ప్రవేశించాలన్నటువంటి దినమున గనక నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశించుంటే ఈ రోజు నీ పాటు ఇంత గొప్పగా ఉండేది కాదు. అసలు చెప్తాను వినండి, ఈ లోకములో నీ జీవితం పతనం అవటం అనేటువంటి ఒక ఎత్తు అయితే, నిత్యత్వంలో నరకంలోకి వెళ్ళినప్పుడు ఆ పాటు ఎట్లా ఉండబోతుందో ఊహించావు నువ్వు? ఈ లోకంలో దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు గనక నువ్వు దేవుని కొరకు నువ్వు నిర్ణయం తీసుకొని ఆయన మార్గములో ప్రవేశించి ఆయన చిత్తము చేయటానికి గనక నిన్ను నువ్వు అప్పగించుకోకపోతే, బివేర్, యువర్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి టెరిబుల్.
నీ పాటు బహు గొప్పగా ఉండబోతోంది. ఈ లోకంలో నీకు వచ్చిన ప్రాబ్లం పెద్దది కాదమ్మా. ఈ లోకంలో నీ సమస్య గొప్పది కాదు. ఈ లోకములో నీ పతనము, నీ పాటు అది గొప్పది. దాన్ని లైన్ చేసుకో, దాన్ని జాగ్రత్త పరచుకో. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. యేసు ప్రభువారి యొక్క మాటలు వినటానికి మనం రాలే. ఆ మాట్లాడినటువంటి మాట చొప్పున నిర్ణయం తీసుకుంటే అది నీకు మేలు. నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. దాన్ని కనుగొనే వాళ్ళు తక్కువ మందే. దానిలో ప్రవేశించాలని నిర్ణయం తీసుకునే వాళ్ళు తక్కువ మందే. ఈ ఉదయకాల సమయంలో సూటిగా ఒక ప్రశ్న: నీవు ఇరుకు మార్గంలో ఉన్నావా? లోకముతో కలిసి, మందితో కలిసి విశాల మార్గంలో కొట్టుకొని పోతున్నావా? నీ పాటు గొప్పదనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా నువ్వు గ్రహిస్తే నీకు మంచిది. పైకి నీ జీవితం బాగానే కనిపించొచ్చు, పైకి అందరి ముందు నువ్వు నటించొచ్చు, కానీ లోపల నీ జీవితం కూలిపోతుంది. తెలుసా నీకు ఆ సంగతి? నీ జీవితం యొక్క పట్టుత్వము ఒకానొక దినమున తెలియజేయబడుతుంది, పబ్లిక్ గా తెలియజేయబడుతుంది. తుఫాను వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినప్పుడు, అప్పుడు గాని ఆ ఫౌండేషన్ ఉంటే గొప్పతనం బయటపడదు. అండ్ గాడ్ సెండ్స్ ద సేమ్ స్టార్మ్ ఆన్ ఎవ్రీవన్. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా తుఫాను నీ జీవితంలోకి రానే వస్తుంది. దాని గురించి నువ్వు ఆశ్చర్యపోక్కర్లేదు. కానీ నువ్వు నిలబడబోతున్నావా, కూలిపోబోతున్నావా? ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటే ఇప్పుడే మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రా. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి నిర్ణయం తీసుకో. నువ్వు ఆటోమేటిక్ గా ఇరుకు మార్గంలో ప్రవేశించావు, ఆటోమేటిక్ గా నువ్వు పరలోకానికి వెళ్ళావు. నువ్వు నిర్ణయం తీసుకుంటేనే నువ్వు ఇరుకు మార్గంలో ప్రవేశిస్తావు. నిర్ణయం తీసుకుంటావా? ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకున్నటువంటి వాడివైతే నీ జీవితంలో ఆత్మఫలాలు ఫలించాల్సిందే, నీ స్వభావం మారాల్సిందే, మారు మనసుకు తగినటువంటి ఫలములు నువ్వు ఫలించాల్సిందే. అంత మాత్రమే కాదు, దేవుని మాటలు విని వాటి చొప్పున నీ జీవితం కట్టుకోవాల్సిందే. బండ మీద నీ జీవితం కట్టబడాల్సిందే. ఈ విషయంలో రాయితీ లేదు. ఒకానొక దినమున తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు పబ్లిక్ గా నీ లైఫ్ లో ఉన్నటువంటి డొల్లతనం అంతా కూడా అది బయట వేస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేయటం ఎందుకు? ముందే సరి చేసుకుంటే మంచిది కదా. ముందే దేవుని వాక్య వెలుగులో జాగ్రత్త పడితే మంచిది కదా. ముందే దేవుని వాక్యానికి లోబడి నీ జీవితం కట్టుకుంటే మంచిది కదా. అందు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా ప్రతిస్పందించే మనస్సు మీరు మాకు దయచేయండి. ఇంకా ఎవరైతే ప్రభా ఇరుకు మార్గంలో ప్రవేశించలేదో వారు నిర్ణయం తీసుకోవటానికి మీరు సహాయం చేయండి. ఎవరైతే ప్రవేశించారో వారి జీవితాలు, వారి కుటుంబాలు నీ మాట చొప్పున కట్టబడ్డకు అట్టి కృప మీరు దయచేయండి. వాన రాకముందే, వరద రాకముందే, గాలి విసిరి జీవితాన్ని అతలాకుతలం చేయకముందే మా మనోనేత్రములు తెరవబొట్టుకును, నీ వాక్యమునకు ప్రతిస్పందించుటకును
పబ్లిక్ షేమ్ రాకముందే ప్రైవేట్ కరెక్షన్ మేము చేసుకోవటానికి దేవా మీరు కృప చూపించమని ప్రతి కుటుంబాన్ని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీకు క్షమించు క్షమించండి, మమ్మ శోధలో దాకా దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. అమ్మ అందరికి వందనాలు.